నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మీడియా సమావేశంలో ప్రకటించింది. ముఖ్యంగా మనం చూసుకుంటే కానీ మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు కువైట్ పైన ఇరాన్ ఎటువంటి దాడులు చేయలేదు. కువైట్ గగనతలం పూర్తిగా సురక్షితంగా ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే కువైట్ గగనతలం పూర్తిగా సురక్షితంగా ఉందని, గత 24 గంటల్లో ఎలాంటి ముప్పులు లేదా ప్రమాదకర పరిస్థితులు తలెత్తలేదని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన రోజువారీ నివేదికలో స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి మంత్రిత్వ శాఖ ప్రతినిధి బ్రిగేడియర్ నాసర్ బోస్లాయ్ గారు మాట్లాడుతూ, దేశ భద్రతను స్థిరత్వాన్ని కాపాడటంలో భద్రతా దళాలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. ఎయిర్ డిఫెన్స్ కార్యకలాపాలకు సంబంధించి 6 ఫిర్యాదులపైన పేలుడు పదార్థాల నిర్వీర్య విభాగం టీమ్స్ స్పందించాయని, క్షిపణి యొక్క శకలాలను సురక్షితంగా తొలగించాయని పేర్కొన్నారు. అలాగే ఇరాన్ దురాక్రమణ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఫిర్యాదుల సంఖ్య 827కు చేరుకుందని చెప్పేసి, అలాగే ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే సాయుధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. ప్రాంతీయ పరిణామాలను కువైట్ సాయుధ దళాలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాయని చెప్పి బ్రిగేడియర్ నాసర్ గారు తెలిపారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సన్నద్ధతో ఉందని చెప్పి ఆయన పునరుద్ఘాటించారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ 3 రోజుల నుంచి కువైట్ గగనతలం పూర్తిగా సురక్షితంగా ఉందన్నమాట. ఇరాన్ నుంచి ఎటువంటి క్షిపణులను కానీ డ్రోన్లు కానీ కువైట్ దేశంలోకి, కువైట్ దేశ భూభాగంలోకి ప్రవేశించలేదని చెప్పేసి, అయినా కానీ కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 24 గంటలు యాక్టివ్లో ఉందని చెప్పేసి, కువైట్ గగనతలంలోకి అనుమానాస్పదంగా ఏదైనా కనిపించినా కానీ కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని పేల్చివేస్తూ ఉందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.